ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన తండ్రి, గతించిన కాలమంతా మమ్మలను మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమిలంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని వినటానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతికి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోజితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయము నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టు వారంగా ఉండకుండా విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించి తండ్రి ఆ మాటల ప్రకారంగా మేమందరము బ్రతుకుతూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, ఈ కార్యక్రమం అంతటి ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు నినేవే పట్టణస్థుల ఉపవాసం. ఉపవాసం గురించి మనం చాలా పాఠాలు నేర్చుకున్నాం కదా. ఈరోజు నినేవే పట్టణస్థుల ఉపవాసం గురించి నేర్చుకుందాం. అందరూ కూడా చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. నినేవే పట్టణస్థుల ఉపవాసం. యోనా గ్రంథము 3వ అధ్యాయం. యోనా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూడగలిగితే, అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారమును దానికి ప్రకటన చేయము. దేవుడు యోనా గారికి ఒక ప్రకటన తెలియజేశాడు. ఏమనంటే నినేవే పట్టణానికి వెళ్ళమని చెప్పాడు. అయితే యోనా గారు ఏం చేశారు? నినేవే పట్టణానికి వెళ్ళకుండా తర్షీషు అనే పట్టణానికి వెళ్ళే వాడ ఎక్కి పారిపోతున్నప్పుడు సముద్రంలో తుఫాను రావటం, ఆ తర్వాత యోనా గారిని మరి సముద్రంలో పడేయమని ఆయనే కోరటం, తర్వాత ఒక తిమింగలం దేవుడు దానికి ఆజ్ఞ ఇవ్వటం, ఆ తిమింగలం వచ్చి యోనా గారిని మింగటం, తర్వాత మరల ఒడ్డున కక్కటం, ఇదంతా మనందరికీ తెలుసు. తర్వాత రెండోసారి దేవుడిస్తున్నటువంటి ప్రకటన ఇది. ఏమనంటే అంతటా యెహోవా వాక్కు రెండవ మారు, అంటే ముందు ఒకసారి అయిపోయింది. ఏమండి? రెండవసారి చెప్తున్న మాట అనమాట. రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చేయము. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నినేవే మహాపురమునకు వెళ్ళాలి. నేను తెలియచేసే ప్రకటన ఆ పట్టణానికి నువ్వు తెలియచేయాలి అని చెప్పి దేవుడు తెలియజేశాడు. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినేవే పట్టణమునకు పోయిను. దేవుడు సెలవిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా యోనా గారు లేచి నినేవే మహాపట్టణమునకు పోయిను.
నినేవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంతా దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. యోనా గారు వెళ్ళి 1 దిన ప్రయాణం చేశాడట. 1 రోజంతా ప్రయాణం చేశాడట. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రయాణం చేసి దేవుడు ఏ ప్రకటన అయితే తెలియజేశాడో అదే ప్రకటన నినేవే పట్టణస్థులకి తెలియజేశాడు. ఏమని? 40 రోజుల్లో ఈ పట్టణం ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. ఎందుకు నాశనం అయిపోద్ది? ఆ పట్టణంలో ఉన్నటువంటి మనుషుల ప్రవర్తన ఎలా ఉంది అంటే దేవునికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఆ పట్టణంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా భయంకరమైనటువంటి పాపాలు చేస్తున్నారు, భయంకరమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారు. ఎవరిలోనూ కూడా దేవుడు అంటే భయం కానీ భక్తి కానీ విశ్వాసం కానీ లేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఎవరు అంటే అన్యజనులు. వాళ్ళందరూ యూదులు కాదు, ఇశ్రాయేలీలు కాదు. వాళ్ళు ఎవరంటే అన్యజనులు. ఎప్పుడైతే యోనా గారు ప్రకటన చేశారో నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి, ఏమండి, నినేవే పట్టణం వాళ్ళు ఏం చేశారట? దేవుని యందు విశ్వాసముంచి. వీళ్ళందరూ కూడా అన్యజనులైనప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ యోనా గారు ప్రకటన విన్నారో వెంటనే వాళ్ళందరూ దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఏం చేశారట? ఉపవాస దినము చాటించారట. ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని అందరూ కూడా ఆ దేశంలో ఉన్నటువంటి అల్పులేమి గనులేమి. అల్పులంటే సామాన్య జనులు, గనులంటే ధనవంతులు. ఏమండి? అల్పులేమి గనులేమి అందరూ గోనె పట్ట కట్టుకుని అందరూ కూడా ఉపవాసం ఉన్నారట, విశ్వాసం ఉంచారట. అందరూ కూడా ఏం చేశారు? గోనె పట్ట కట్టుకొని దేవుని యందు భయభక్తులు కలిగి వారి యొక్క విశ్వాసాన్ని వారి యొక్క భక్తిని దేవునికి కనపరుచుకుంటున్నారు. ఏమండి? మరి అప్పటి వరకు వారికి విశ్వాసం ఉందా? లేదు. భయం ఉందా? లేదు. భక్తి ఉందా? లేదు. ఎప్పుడైతే దేవుడు ప్రవక్త అయినటువంటి యోనా గారిని పంపించి ఈ పట్టణం 40 రోజుల్లో నాశనం అయిపోతుందని ప్రకటించాడో వెంటనే వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఏం చేస్తున్నారు? అల్పులేమి గనులేమి అందరూ కూడా గోనె పట్ట కట్టుకున్నారట. ఈ సంగతి ఎవరికి తెలిసింది? రాజుగారికి తెలిసిందంట. చూడండి, ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం నుంచి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ సంగతి ఎవరికి తెలిసింది? రాజుగారికి తెలిసింది. నినేవే పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారికి తెలిసింది. తెలిసిన వెంటనే ఏం చేశాడు? ఆయన సింహాసనం మీద నుంచి దిగాడట. దిగి రాజవస్త్రమును తీసివేశాడట. గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండి ఉపవాసం ఉన్నాడట. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ మనం బాగా గమనించాలి. యోనా గారు నినేవే పట్టణానికి నేను వెళ్ళను అని చెప్పి పారిపోతున్నా కూడా దేవుడు పని కట్టుకుని యోనా గారిని నినేవే పట్టణానికి ఎందుకు పంపించాడు అని మనం ఆలోచించగలిగితే, యోనా గారు వెళ్ళి ప్రకటిస్తేనే నినేవే పట్టణస్థులు మారతారు. రాజు సహితం రాజవస్త్రాలు తీసి మారు మనసు పొందుతాడు అనే సంగతి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఏమండి? మీకు విషయం జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ
యోనా గారు ఒక ప్రకటన చేశాడు, 40 దినాల్లో ఈ నినివే పట్టణం అంతా కూడా నాశనం చేస్తానంటున్నాడు దేవుడు అని ఒకే ఒక ప్రకటన చేస్తే మొత్తం ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా విశ్వాసం ఉంచారట, ఉపవాస దినం ప్రకటించారట. అందరూ కూడా దేవుని యందు భక్తి కలిగి ఉన్నట్టుగా, ఆ దేశపు రాజు కూడా ఆ రాజు వస్త్రాలు తీసేసి ఆయన కూడా గోనె పట్టు కట్టుకుని బూడిదలో కూర్చున్నాడంటే వాళ్ళందరూ ఏమయ్యారంటే మారు మనసు పొందారు, పశ్చాత్తాపం చెందారు. దేన్ని బట్టి అంటే కేవలం యోనా గారు చేసినటువంటి ప్రకటనను బట్టి. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద వాక్యం ప్రకటించారు. వాక్యం ప్రకటించినప్పుడు మరి ఎవరైనా విశ్వాసం ఉంచారా? ఎవరైనా ఉపవాసం ఉన్నారా? ఎవరైనా మారు మనసు పొందారా అంటే ఎవరు కూడా మారు మనసు పొందలేదు. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, మరలా ఇక్కడికి వద్దాం, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 20వ వచనం చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఏమండి, కొన్ని పట్టణాల్లో ఆయన అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారట? మారు మనసు పొందలేదట. మరలా చూడండి 20వ వచనం. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అయ్యో కొరజీనా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందరు. కొరజీన, బెత్సాయిదా అనే పట్టణాల్లో ఆయన అద్భుతాలు చేశాడట, మహత్కార్యాలు చేశాడట, సూచక్రియలు చేశాడట. కానీ వాళ్ళు ఏం చేయలేదు? మారు మనసు పొందలేదు. కళ్ళ ముందు అద్భుతాలు చేసినా, కళ్ళ ముందు సూచక్రియలు చేసినా, కళ్ళ ముందు మహత్కార్యాలు చేసినా కూడా వాళ్ళలో ఏమి లేదు, మార్పు అనేది రాలేదు. వాళ్ళు మారలేదు. ఏమండి, తూరు సీదోను పట్టణాల్లో చేసుంటే వాళ్ళు ఎప్పుడో గోనె పట్ట కట్టుకునేవారు, బూడిద జల్లుకునేవారు, మారు మనసు పొందుండేవారు. నేను అనవసరంగా ఈ పట్టణాల్లో అద్భుతాలు సూచక్రియలు చేశాను అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అద్భుతాలు మహత్కార్యాలు చేస్తేనే వాళ్ళు ఏం చేయలేదు? మారు మనసు పొందలేదు. కానీ యోనా గారు వెళ్ళి ఒక ప్రకటన చేసేసరికి ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు? అందరూ కూడా మారు మనసు పొందారు. అందరూ కూడా గోనె పట్ట కట్టుకున్నారు, ఉపవాస దినం చాటించారు, బూడిద జల్లుకొని వాళ్ళందరూ కూడా దేవుని దగ్గర పశ్చాత్తాప పడుతున్నారు. మరలా ఇప్పుడు రండి యోనా గ్రంథానికి. యోనా గ్రంథము 3వ అధ్యాయం. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. ఒకవేళ మన ఉపవాసం ఉన్నంత మాత్రాన్న, గోనె పట్ట కట్టుకున్నంత మాత్రాన్న, బూడిద జల్లేసుకున్నంత మాత్రాన్న, బూడిదలో కూర్చున్నంత మాత్రాన్న దేవుడు మనసు మార్చుకోడు. ఒకవేళ
దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. ఏమంటే మనుషులే కాదు, ఎవరు? పశువుల్లో కూడా ఎవరంట? పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళరా, నినేవే పట్టణం నాశనం అయిపోద్ది అంటే కేవలం మనుషులు ఒక్కరే కాదు, మొత్తం అందులో ఉన్నటువంటి జంతువులు, పక్షులు మొత్తం అందరూ కూడా నాశనం అయిపోతారు. అందుకే జంతువులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, ఎద్దులు కానీ ఏది కూడా మేత మేయకూడదు, నీళ్లు కూడా తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి ఏం విడిచాలి? జంతువుల్లోనూ పక్షుల్లోనూ దుర్మార్గం ఉండదు. ఏమండి ఎవరిలో ఉంటుంది దుర్మార్గం? మనుషుల్లోనే ఉంటుంది దుర్మార్గం. అందుకే మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. ఏమండి బలత్కారం ఎవరు చేస్తారు? జంతువులు, పక్షులు ఏం బలత్కారం చెవి మనుషులే చేస్తారు. అందుకే తాము చేయి బలత్కారమును మానివేయవలెను. ఏమండి ఏమేం మానేయాలంటున్నాడు ఇక్కడ? మనుషులు తమ దుర్మార్గాన్ని విడిచిపెట్టేయాలి, తమ బలాత్కారాన్ని మానివేయాలి. మనుషులేమి, పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. మనుషులు కట్టుకున్నారంటే గోనె పట్ట ఒక అర్థం ఉంది. ఎవరు కట్టుకోవాలంటున్నారు? ఏమండి ఎవరు కట్టుకోవాలి? మనుషులు కట్టుకోవాలి, పశువులు కూడా కట్టుకోవాలి. పశువులు గోనె పట్ట కట్టుకోవడం ఏంటి? పశువులు ఎప్పుడు బట్టలు కట్టుకోవు కదా, కానీ ఈ సందర్భంలో కట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని కరుణించాలంటే, దేవుడు మనల్ని క్షమించాలంటే, దేవుడు మనల్ని కాపాడాలంటే, దేవుడు మనల్ని 40 రోజుల్లో నిర్మూలన చేయకుండా ఉండాలంటే మనందరం ఏం చేయాలి? మనుషులేమి, జంతువులేమి, పశువులేమి, గొర్రెలేమి అందరూ కూడా మరి ఏమీ తినకూడదు, ఏమీ తాకూడదు, అందరూ కూడా గోనె పట్ట కట్టుకోవాలి అని ప్రకటన చేశారట. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినేవే పట్టణములలో చాటించి ప్రకటన చేసిరి. ఏమంటే జనులు ఎలా వేడుకోవాలి దేవుణ్ణి? ఏదో నామకార్థంగా కాదు, మనఃపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా దేవుణ్ణి వేడుకోవాలి. ఏమని వేడుకోవాలి? మేము ఇంతవరకు మా ఇష్టానుసారంగా మేము పాపాలు చేసాం తండ్రి, మా ఇష్టానుసారంగా మేము తిరిగాము, మా ఇష్టానుసారంగా బ్రతికాము, దయచేసి మా తప్పులు మా పాపంలో కూడా క్షమించమని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వేడుకోవాలని దూతలు ఆ పట్టణాలన్నిటికీ ఏం చేస్తే ఒక ప్రకటన పంపించారట. ప్రకటన పంపించేసరికి ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా. ఏమండి నినేవే వారు ఏం చేశారు? తమ చెడు నడత. మనిషి ఎక్కువగా చెడు నడతలు నడవడానికి ఇష్టపడతాడు, మంచి నడతలు నడవడానికి మానవుడు ఇష్టపడతాడండి. చెడుగానే నడవాలనుకుంటాడు, చెడుగానే ఆలోచించాలనుకుంటాడు, చెడుగానే చూడాలనుకుంటాడు, చెడుగానే మాట్లాడాలనుకుంటాడు, చెడుగానే జీవించాలనుకుంటాడు తప్ప మంచిగా ఆలోచించాలి, మంచిగా చూడాలి, మంచిగా ప్రవర్తించాలి, మంచిగా బ్రతకాలని మానవుడు అనుకోడు. కనుక తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై, వారు చేయుచున్నటువంటి క్రియలను దేవుడు చూశాడట. చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఇక్కడ ఏదో ఉపవాసం ఉన్నారని, గోనె పట్ట కట్టుకున్నారని, బూడిదలో కూర్చున్నారని దేవుడు పశ్చాత్తాప్తుడు అవ్వలేదు. ఏం చూశాడు వీళ్ళలో? ఏమండి వారు తమ చెడు నడతలు మానుకోవడం చూశాడు దేవుడు. ఏమండి వారు చెడు నడతలను మానుకొనుట దేవుడు చూశాడు. అలాగే వారు చేయుచున్న క్రియలను
దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ప్రియమైన దేవుని పిల్లరా, మనిషి తన దుష్టత్వం చేత దుష్టుడు మరణించడం దేవునికి సంతోషమో కాదు. మనిషి ఏమండి దుష్టుడిగా ఉండి చనిపోవడం దేవునికి ఇష్టం కాదు. మనిషి మారు మనసు పొంది దేవునికి ఇష్టంగా బ్రతికి మరణించడం దేవునికి ఇష్టం. కనుక ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా మారారో, ఎప్పుడైతే ప్రవర్తన దిద్దుకున్నారో, ఎప్పుడైతే దేవుని దగ్గర తమ పాపాలు ఒప్పుకున్నారో, వెంటనే దేవుడు పశ్చాత్తాప్తుడయ్యాడట. చేస్తానన్నటువంటి కీడు చేయటం మానేశాడంట. అందుకే ఇర్మియా గ్రంథంలో మనం వాక్యపఠనం చేసుకున్నాం కదా. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 7-8 వచనాలు. దాన్ని పెళ్ళగింతుననియు విరగగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా దానిని పెళ్ళగింతునని కానీ విరగగొట్టుదునని కానీ నశింపజేయుదునని కానీ ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల, చెడుతనము చేయుట మానిన ఎడల. ఏమండి, నేను పలానా దేశాన్ని పెళ్ళగించేస్తాను, పలానా దేశాన్ని విరగొట్టేస్తాను, పలానా దేశాన్ని నిర్మూలన చేస్తానని ఒకవేళ దేవుడు ఒకవేళ తెలియజేసిన తర్వాత ఒకవేళ ఆ జనం తమ చెడుతనమును మానిన ఎడల, ఏమండి తమ ప్రవర్తన దిద్దుకున్న ఎడల దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును మరియు చాలండి. నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును అంటే మనిషిలో ఏం కోరుకుంటున్నాడు దేవుడు? మార్పు కోరుకుంటున్నాడు. ఏమండి, మనిషి మారాలని కోరుకుంటున్నాడు. మనిషి తన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవునిలోకి రావాలని, దేవుని కోసం బ్రతకాలని, దేవునికి ఇష్టంగా నడవాలని, దేవునికి ఇష్టంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆ నినివే పట్టణస్థులు ఎప్పుడైతే యోనా గారి ప్రకటన విని అందరూ కూడా మారారో, తమ చెడు నడతలు మానుకున్నారో, వెంటనే దేవుడు ఏం చేశాడు? వారికి చేస్తానటువంటి కీడు చేయటం మానేశాడట. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే మనిషిలో దేవుడు మార్పు కోరుకుంటున్నాడు. ప్రతి మనిషి కూడా మారాలి, అందరూ మారు మనసు పొందవలనని దేవుడు మీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారట? మీ ఎడల దీర్ఘశాంతం గలవారై ఉన్నారు. అంటే అందరూ మారాలి, అందరూ దేవునికి ఇష్టంగా మారాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవుడిని లోకానికి చేరాలనేది దేవుని సంకల్పం, దేవుని ఆలోచన. కనుక నినేవే పట్టణస్థులందరూ కూడా ఏమయ్యారంటే మారి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. అలాగని వాళ్ళు యూదుల అంటే కాదు, అలాగని వాళ్ళు ఇశ్రాయేలీలు అంటే కాదు. వాళ్ళు ఎవరు అంటే అన్యజనులు. అన్యజనులైనప్పటికీ కూడా ప్రవక్త అయినటువంటి యోనా గారి ప్రకటన విని వాళ్ళందరూ కూడా మారిపోయారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అలా మారితే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా స్వీకరిస్తాడు. ప్రతి జనంలోనూ కూడా ఆయనకు భయపడే వారిని దేవుడు ఆయన అంగీకరిస్తాడు అన్నాడు. అందుకే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం చూడండి. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ప్రతి జనములోనూ అంటే ఏ జనాంగమైనా పర్వాలేదు, ఏ దేశస్థుడైనా పర్వాలేదు, ఏ రాష్ట్రంలో ఉన్నవాడైనా పర్వాలేదు, ఏ జిల్లాలో ఉన్నవాడైనా, ఏ మండలంలో ఉన్నవాడైనా, ఏ గ్రామంలో ఉన్నవాడైనా, ఎవరైనా సరే ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ఎవరైనా సరే ఏమండి ఆయనకు భయపడాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన అంగీకరించాలి, ఆయన మార్గంలోకి రావాలి, ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. అలా బ్రతికితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తాడు? అంగీకరించును అనే పదం చూడండి. ఎవరిని కూడా ఆయన త్రోసివేయడు,
ఎవరిని కూడా ఆయన తృణీకరించాడు, అందరినీ కూడా అంగీకరిస్తాడు. కాబట్టి వాళ్ళ అన్యులైనా సరే నినివే పట్టణస్థులను ఏం చేశాడు? ఆయన అంగీకరించాడు, వాళ్ళని క్షమించాడు, వాళ్ళని కరుణించాడు, వాళ్ళందరినీ కాపాడాడు. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. పరలోకానికి వచ్చే అవకాశాన్ని కూడా దేవుడు వారికి కల్పిస్తాడు. కాబట్టి అందరూ ఆ విధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆయన. తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. మరి విన్న మాటలను విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.